వారు అవతలకు షిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి నిర్ణయాలు జరుగుతా ఉన్నాయి. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? ఎప్పుడు మొదలైంది? మీకు ఉదాహరణకు మీకు చదివి వినిపిస్తా. గతంలో 2017 నుంచి 22 వరకు గతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ అబౌట్ 200 ఇండస్ట్రియల్ పార్క్స్ వితిన్ ఓఆర్ఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 9,000 ఎకర్స్. అంటే అందులో స్టాండ్ అలోన్ 2000 కలిపి. సో వీటిని ఏ విధంగా షిఫ్ట్ చేయాలనే కింద గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని అందులో భాగంగా అందులో భాగంగా అందులో భాగంగా ఇది కాదు. అయితే మరి కేటీఆర్ ఇండివిడ్యువల్‌గా ఒక పాలసీ ప్రకారం కాకుండా ఒక 42 ఎకరాల ల్యాండ్‌ను దాన్ని ఇండస్ట్రియల్ ల్యాండ్‌ను హైలాండ్ పెట్రోలాండా అనే ల్యాండ్‌ను 44 ఎకర్ 21 గుంటాస్‌ను అలాగే ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్‌కు కన్వర్ట్ చేయడం జరిగింది. ఇదొక్కటే కాదు. రెండవది ఈ అంశానికి సంబంధించి పొల్యూషన్ అంటే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌లు పడ్డాయి. ఎన్‌జిటి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా డైరెక్టివ్స్ ఇచ్చింది. ఎంఫసైజ్ పొల్యూటర్ పేస్ అండ్ రీలొకేషన్ అనే పద్ధతిలో ఇవన్నీ కూడా రకరకాల ఆర్డర్స్ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వమే ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని అందులో భాగంగానే కొన్ని చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అంటే కొనసాగింపుగా ప్రజల క్షేమం కోసం, ఆరోగ్యం కోసం కొనసాగింపుగా వీటిని కన్వర్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉంది. దీనిలో అసలు ఈ ల్యాండ్స్ ఎవరివి? ప్రభుత్వ ల్యాండ్ కాదు. గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఎప్పుడో 50, 60 సంవత్సరాల క్రితం ఆ పారిశ్రామికవేత్తలు వాళ్ళ సొంత డబ్బుతోటి వాళ్ళు కొన్నటువంటి ల్యాండ్స్. ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్‌ను ధారాదత్తం చేసి ఇచ్చేస్తున్నారని, అగ్గుదరకు ఇచ్చేస్తున్నారని చెప్పనేటువంటి పద్ధతిలో అంటే ప్రజల మనసుల్లో ఒక విషబీజం నాటే పద్ధతిలో ప్రముఖ పత్రికల్లో హెడ్‌లైన్స్‌లో రాసే కార్యక్రమం చేయడం జరిగింది. యాక్చువల్ ఏంది? సో ల్యాండ్స్ వాళ్ళవి. గవర్నమెంట్ ఇండస్ట్రీ పర్మిషన్స్ ఇచ్చినాయి. వాటిని ఇప్పుడు వాటి చుట్టూ వాటి చుట్టూ నివాస ప్రాంతాలు వచ్చినాయి కాబట్టి, అక్కడ ఉన్న నివాస ప్రాంత ప్రజలకు ఇబ్బంది జరుగుతా ఉంది కాబట్టి, వాటిని షిఫ్ట్ చేయాలనేటువంటి దానిలో భాగంగా గత ప్రభుత్వాలు కొనసాగించిందని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఒక పాలసీ నిర్ణయం తీసుకోవడం. దానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాబినెట్‌లో మేము ఇక్కడ నలుగురం ఇక్కడే ఉన్నాం. క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళం. ఈ మంత్రికి ఇష్టం లేని, ఆ మంత్రికి ఇష్టం లేని, దక్షిణాది రాష్ట్రాలకు ఇష్టం లేని మేమందరం సమిష్టిగానే సమీక్ష ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తా ఉన్నాం. అంటే ఇంత దుర్మార్గంగా ఈ రోజున మరి బట్టగాల్సి మీదేసే కార్యక్రమం చేస్తాం. దీనికి సంబంధించి ఈ కోర్ట్ ఆర్డర్స్ ఇవన్నీ ఉన్న తర్వాత దీన్ని ఏ విధంగా చెయ్యాలనే దాంతోటి దీనికి ప్రపోజ్ చేసింది. ఏది? ల్యాండ్స్ వాళ్ళవే. అయినా గూడా ఈ రోజు ఉన్నటువంటి మీరు షిఫ్ట్ చేయాలి. మీరు కన్వర్ట్ చేయాలంటే షిఫ్ట్ చేయాలా? షిఫ్ట్ చేసినా కూడా ఈ రోజు ఉన్నటువంటి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూలో మీరు 100% పేమెంట్ చేయాలని కింద నిబంధన పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఐలాస్ కావచ్చు, ఫిస్టా కావచ్చు, అలీప్ అనే సంస్థ, నరెట్కో, క్రెడాయ్ ఈ సంస్థలందరిని పిలిచి మాట్లాడి చేస్తే వాళ్ళు ఔట్‌రైట్ రిజెక్ట్ చేసి ఎన్నేళ్ళని మేము కూడా మాకు అనే కింద వాళ్ళు రిజెక్ట్ చేసి దాన్ని 10% పెట్టండి, 5% పెట్టండి, ఫ్రీగా ఇవ్వండి అనే కింద కన్వర్ట్ చేయండి అన్నారు. అయినా కూడా సంబంధిత ఇండస్ట్రీ మినిస్టర్ గారు, సంబంధిత క్యాబినెట్ సబ్ కమిటీ 10 సార్లు సమీక్ష చేసి దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం ఎందుకు మెరుగుపరచాల్సి వస్తా ఉంది? మీ యొక్క శర్వాకం వల్ల గడిచిన 10 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇయాల నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ గడిపలు తీసుకొచ్చి సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నాం. 2 సంవత్సరాలు 1,50,000 వడ్డీ కడతా ఉన్నాం. ఏ విధంగా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బంది బయటపడారు దానిలో ఈ యొక్క పరిశ్రమ భూములు వాళ్ళవైనా కూడా ప్రభుత్వానికి ఆదాయం రావాలని ఈ యొక్క పర్మిషన్స్ అనేది ఇండస్ట్రీని షిఫ్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేస్తామని కింద చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తా ఉంటే, అంటే ప్రజల మేలు కోసం, నగరవాసుల మేలు కోసం చేస్తా ఉంటే, ఇలా బట్టగాల్సిన చేసి ఇలా ఎవరు ఎళ్ళకుండా ముఖ్యమంత్రి గారు చేసుకుంటా ఉన్నారు. ఆయన కోసం 5 లక్షలు ఏమని అర్థం ఉందా? అంటే మీకు
2023 ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చినా కూడా బుద్ధి రాలే. కేటీఆర్ మొన్ననే అన్నాడు కదా! రెఫరెండం. రెఫరెండం అంటే ఏంది? అంటే ప్రజలు గడచిన 2 సంవత్సరాల పరిపాలన పైన జూబ్లీస్ ప్రజలు తీర్పు ఇయ్యబోతారు అన్నారు. తీర్పు ఇచ్చిండ్రు గదా! మీ ఆరోపణలు చేసిన ఆరోపణలన్నీ కూడా బట్టగాల్సి మీదేసే ఆరోపణలే గదా! ఇది గూడా అందులో భాగమే. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎలక్షన్లు వస్తున్నాయి. రేపు ఇంకో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. అంటే రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారే కార్యక్రమాలు చేస్తే ఎట్లా అసలు మీరు ఎట్లా పరిపాలన చేసిండ్రు? మీకసలు మనసాక్షి ఒప్పుకోవాలి గదా! కనీసం. కనీసం మాట్లాడినలో రవంతైన నిజం ఉండాలి గదా! అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం దుర్మార్గంగా మాట మాడితే ప్రభుత్వ ప్రతిష్టను, ముఖ్యమంత్రి ప్రతిష్టను, మంత్రుల ప్రతిష్టను దిగజార్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దుష్ట ఆలోచన తప్ప ఇంకొకటి కాదు.